సెల్ ఫోన్ చోరీ చేసి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న సరికొత్త హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠాలపై హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ హెచ్చరించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో వృద్ధులు, అమాయకులను టార్గెట్ చేసి వారి ఫోన్ అన్లాక్ చేసే పిన్ను గమనిస్తున్నారని తెలిపారు. ఫోన్ చోరీ తర్వాత సోషల్ ఇంజనీరింగ్తో పాస్వర్డ్లు, ఓటీపీలను రాబట్టి బ్యాంక్ ఖాతాలోని నగదును దోచుకుంటున్నారని వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేసి 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఫోన్ పోయిన వెంటనే సిమ్, బ్యాంకింగ్ సేవలు బ్లాక్ చేయించి సైబర్ హెల్ప్ లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని సిపి సూచించారు. లో జరుగుతున్న ఒక కొత్త క్రైమ్ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ట్రెడిషనల్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతూ సైబర్ క్రైమ్ చేసే ఒక ముఠాని సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫీసర్స్ పట్టుకోవడం జరిగింది. ఇది ఎట్లా జరుగుతుందంటే, మొబైల్ థెఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్ లో ఉన్న అంత డబ్బులు ఖాళీ చేసి ఫస్ట్ టార్గెట్ చేసేదేమో సెల్ ఫోన్, తర్వాత టార్గెట్ చేసేది బ్యాంక్ అకౌంట్. సీనియర్ సిటిజన్స్ ని, అమాయక ప్రజల్ని, రద్దీ ఉన్న ప్లేసెస్ లో మార్కెట్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తారు. వాళ్ళని టార్గెట్ చేసి దొంగతనం చేసిన తర్వాత ఈ సైబర్ క్రైమ్ కి పాల్పడుతున్నారు. ఆ ఒక ఫోన్ దొంగతనం చేసి అదే ప్యాటర్న్ యూజ్ చేసి బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేస్తారు. ఒక చాలా ఆర్గనైజ్డ్ గా జరుగుతుంది ఇది. ఫస్ట్ వాళ్ళు ఒక రద్దీ ప్రదేశ్ లో ఎవరెవరు బక్రాలు ఉన్నారు, ఎవరెవరు విక్టిమ్స్ ఉన్నారు, వాళ్ళంతా ఐడెంటిఫై చేస్తారు. అక్కడ పోయిన తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడే పక్కన ఉన్న ఒక ఇంకోటి మనిషి చెప్పి ఫోన్ని దొంగతనం చేస్తారు. తర్వాత ఫోన్ని ఇంకోటి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆనే కొంచెం మాయ మాటలు చెప్పడానికి చాలా ఎక్స్పర్ట్ ఉంటారు. ఆనే మభ్య పెట్టి ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, సో ఆనే పర్సన్ కూడా ఉంటారు. ఆనే బ్యాంకింగ్ యాప్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడానికి, అక్కడి నుంచి మళ్ళీ క్యాష్ ని విత్డ్రా చేయడానికి ఒక మనిషి ఉంటారు. సో ఇది ఒక ట్రెడిషనల్ క్రైమ్ ప్లస్ మోడర్న్ క్రైమ్, అంటే సైబర్ క్రైమ్ ఇన్వాల్వ్ చేసి ఒక హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠా ఇది.